ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వాటికి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు పార్థర్ డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు స్మైల్ డిజైనింగ్ ఎవరి కోసం, దానివల్ల ఉపయోగాలు ఏంటి? స్మైల్ డిజైనింగ్ అనేది ఇప్పుడు చాలా వరకు చాలామంది పేషెంట్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ట్రీట్మెంట్ అని చెప్పాలి. స్మైల్ డిజైనింగ్ అంటే కాస్మెటిక్ డెంటిస్ట్రీ. అది అంటే ఎథికల్గా, కరెక్ట్గా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పేషెంట్ ఫంక్షన్ కూడా పాడవకుండా, వాళ్ళ చిరునవ్వులు అంటే పలు వరుసలో ఉండే చిన్న చిన్న లోపాలని సరిచేసి చక్కగా వాళ్ళు కోరిన విధంగా వాళ్ళ పలు వరుసని తీర్చిదిద్దడమే స్మైల్ డిజైనింగ్ అంటే. సో స్మైల్ డిజైనింగ్ అనగానే పై పళ్ళు మొత్తం పీకి కొత్త పళ్ళు తగిలిస్తారు అన్నట్టు అనుకోకండి. అట్లాంటివి ఎప్పుడు జరగవు. ఆరోగ్యంగా బలంగా ఉన్న పళ్ళని ఏ డాక్టర్ కూడా పాడు చేయరు. సో వాళ్ళకి ఇప్పుడు కొంతమంది అద్దంలో మొహం చూసుకుంటారు, చాలామంది కూడా చూసుకున్న వెంటనే వాళ్ళకి చిన్న చిన్న లోపాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే పళ్ళు ఎత్తున్నట్టు, పళ్ళ మధ్యన సందులు వస్తున్నట్టు, లేదా పళ్ళు ముందు కొంత వయసు వరకు ముందు చక్కగా తెల్లగా అందంగా మెరిసిన పళ్ళు ఒక వయసు తర్వాత రంగు తగ్గుతున్నట్టు కనపడుతుంది. కొంతమందికి హ్యాబిట్స్ వల్ల, మగవారిలో అయితే వాళ్ళకు ఉండే రకరకాల హ్యాబిట్స్ వల్ల పళ్ళు ఎర్రగా మారిన పళ్ళు కూడా కనపడుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ వల్ల పళ్ళు కొనలు విరిగిపోయి ఉంటాయి, జిగ్జాగ్గా ఉంటాయి, పళ్ళు పైన పొట్టు లేసిపోతూ ఉంటుంది. లేకపోతే వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పసుపచ్చి పళ్ళు, కొంతమందికి పుట్టుకతోనే తయారీ లోపాల వల్ల పాపం వాళ్ళకి టెంపరీ టీత్, పర్మనెంట్ టీతే పసుపచ్చిగా రావడం, లేకపోతే బ్రౌన్ కలర్ టీత్ రావడం, పిల్లల్లో కూడా ఈ లోపాలు ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ లోపాలన్నిటితో జీవితకాలం ఉండాల్సిన అవసరం ప్రస్తుతం లేదు. చాలా చక్కగా, చాలా న్యాచురల్గా మీ స్మైల్ని చక్కగా తీర్చిదిద్దవచ్చు. పళ్ళు ఎత్తును తగ్గించవచ్చు, సందులు తగ్గించవచ్చు, రంగు మారిపోయిన పళ్ళని చక్కగా అందంగా తెల్లగా మెరిపించవచ్చు. ఇదంతా పర్మనెంట్గా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలామంది పొద్దున్న లేసి అద్దం చూసుకున్నప్పుడు 10 మంది చూసుకుంటే 10 మందికి కూడా వాళ్ళ చిరునవ్వులో లోపాలు ఉన్నట్టు కనపడతాయి. ఈ చిన్న లోపాన్ని సరి చేసుకుంటే మనం మరింత అందంగా కనిపించవచ్చు, మరింత ఎన్హాన్స్డ్గా మా స్మైల్ ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఉండనే ఉండరు, నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఆ చిన్న లోపాన్ని డెఫినెట్గా సరిచేయచ్చు, శాస్త్రీయంగా, సైంటిఫిక్గా, మెడికల్గా. సో ఇబ్బంది ఏం పడకండి, ఎలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఎవరికైనా అలాంటి చిరునవ్వును సవరించుకోవాలని అనుకున్నా కూడా చాలా న్యాచురల్గా దాన్ని తీర్చిదిద్దవచ్చు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చక్కగా చేయించుకోవచ్చు. దానే స్మైల్ డిజైనింగ్ అంటారు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. హలో మేడం చెప్పండి. మేడం ఇదే మామూలు పంటి ఆల్రెడీ పెట్టించా మేడం. పెట్టించిన తర్వాత కొంతకాలానికి కొద్దిగా పుచ్చు బట్టిలు ఉంటుంది మేడం. కానీ దానికి రీజన్ పురుగు పట్టడానికి ఒక డౌట్ ఉంది మేడం. దానికి ఏ విధంగా మేడం? అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. కర్నూలు డిస్ట్రిక్ట్. సార్, పండ్లకి పురుగు పట్టడం అనేది ఏమి ఉండదు సార్. పళ్ళల్లో పురుగులు ఉన్నాయన్నది చాలా అపోహ. చాలా పాతకాలం ఎవరెవరో బాగా లేమాను, అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పే ఇది. సో పళ్ళు పిప్పి పట్టి ఉంటుంది, అంటే పళ్ళు పుచ్చిపోవడం అంటే అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడమే తప్ప పళ్ళల్లో పురుగులు ఉంటాయి అన్నట్టుకు అనుకోకండి. అలా అసలు జరగదు. పళ్ళల్లో పురుగులు అనేవి ఉండవు. కాకపోతే ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది క్లీన్ చేసి చిన్న ఫిల్లింగ్ పెడతారు అంతే. జస్ట్ 10 నిమిషాల పని, అది పెద్ద కష్టమైన పని కాదు. మీకు కనీసం ఆ పై పొరల్లోనే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడి నల్లటి మచ్చలు ఏర్పడితే కనుక అవి అప్పటికప్పుడు తీసేయడానికి కనీసం ఎనస్థీషియా కూడా ఇవ్వరు. జస్ట్ 10 మినిట్స్ మీ పంటిని క్లీన్ చేసి ఫిల్లింగ్ మెటీరియల్ పెడతారు, అయిపోయింది. మీ పన్ను క్లీన్ అయిపోతుంది, నోట్లో ఇన్ఫెక్షన్ ఉండదు. మళ్ళీ మీ శాశ్వతంతం పోగొట్టుకోకుండా మీ పళ్ళతో మీరే వాడుకోవచ్చు. సార్, మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 41420000 అని. కర్నూలు అంటున్నారు. కర్నూలు గాయత్రి ఎస్టేట్స్లో పార్థర్ డెంటల్ హాస్పిటల్ ఉంది. మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూర్చుని మా డాక్టర్ గారిని కలవండి. ఆయన కూర్చుని మీతో మాట్లాడతారు. మీకు ఏమైందో అన్న క్లారిటీ కూడా మీకు కరెక్ట్గా లేదు, అంటే మీ నోట్లో ఏం జరుగుతుంది అన్నది కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. దాన్ని కూడా డాక్టర్ గారు కరెక్ట్గా చెకప్ చేసి చక్కగా ఇంట్రావరల్ కెమెరాలతో మీ నోట్లో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. అప్పుడు మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. సో మీ చెకప్ చేయడానికి, మీ సమస్య ఏంటో మీకు చెప్పడానికి, ట్రీట్మెంట్ ఉందా లేదా, అసలు అవసరం ఉందా లేదా అని చెప్పడానికి మేము ఎలాంటి ఛార్జెస్ చేయము. మీరు హ్యాపీగా మా బ్రాంచ్కి వెళ్ళి కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. హలో మేడం, నా పేరు అశోక్ మేడం. అయితే నాకు 4 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే, చెప్పండి. అశోక్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి మీ సమస్య. 4 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. అయితే అప్పుడు నాకు ఒక పళ్ళు మొత్తం ఊడిపోయింది, ఒక పళ్ళు ఒకటి సగం వరకు ఇరిగిపోయింది మేడం.
అది దానివల్ల ఇప్పుడు మళ్ళీ పెట్టించుకోవాలంటే ఏం చేయాలి మేడం? సరే, ఒకటి యాక్సిడెంట్లో పళ్ళు విరిగిపోవడం అనేది సహజమే, చాలా మందిని చూస్తాం. కానీ చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తుంటాం. మీకు అదే జరిగింది. 4 years నుంచి మీరు విరిగిపోయిన పళ్ళతో పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు సార్. చాలా న్యాచురల్గా పన్ను ఎక్కడైతే విరిగిపోయిందో సగానికి అక్కడ తెల్లటి మెటీరియల్, కాంపోజిట్ అనే మెటీరియల్ ఉంటుంది. దాంతో బిల్డప్ చేసి నార్మల్ మీకు ఇది వరకు పన్ను ఎలా ఉండదో దాన్ని అలా బిల్డప్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ. ఒకటి అది జస్ట్ ½ an hour పని. ఇంకోటి పన్ను ఊడిపోయింది అంటున్నారు. ఆ పన్ను ఊడిపోయిన ప్లేస్లో కూడా న్యాచురల్గా కృత్రిమ దంతాన్ని పెట్టడం కూడా ఇప్పుడు చాలా ఈజీ, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇది వరకు మీ పళ్ళు అందంగా ఉన్నాయో లేదో నేను చెప్పలేను, కానీ ఇప్పుడు పెట్టే పళ్ళు మటుకు చాలా న్యాచురల్గా, అందంగా, గట్టిగా కూడా ఉంటాయి. సో ఇబ్బంది ఏం లేదు. మెదక్ అంటున్నారు అంటే మీరు హైదరాబాద్ దగ్గర, మీద హైదరాబాద్లో 24 branches ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి డాక్టర్ గారితో కూర్చుంటే మీ సమస్యకి పరిష్కారం అప్పటికప్పుడే చూపెడతారు. చాలా ఈజీగా కూడా చూపెడతారు, చాలా న్యాచురల్గా ఉంటుంది. యాక్సిడెంట్లో పళ్ళు విరిగిపోయినా, ఊడిపోయినా, ఎస్పెషల్లీ చాలామంది ఇబ్బంది పడేది ముందర పళ్ళు. ఈ పై పళ్ళకి ఏమాత్రం దెబ్బ తగిలినా కూడా ఒకటి ట్రీట్మెంట్ లేదు అని అలా విరిగిపోయిన పళ్ళతోనే కంటిన్యూ అవుతారు. 2 ట్రీట్మెంట్ చేయించుకున్నా అవి న్యాచురల్గా ఉంటాయో లేవో, పెట్టుడు పళ్ళలాగా బాగా పాలిపోయినట్టు కానీ, లేకపోతే ఈ గమ్కి పైన చిగురికి పంటికి మధ్యన గ్యాప్లో నల్లగా గ్యాప్లు ఏర్పడుతుంటాయి. అలా గ్యాప్లు వచ్చి మరింత అందవికారంగా కనపడతారేమో అని ప్రతి ఒక్కరు బయటపడుతున్నారు. ఈరోజు ఆధునిక దంత వైద్యంలోని చాలా ఈజీగా పెట్టుడు పళ్ళను పెట్టచ్చు. అంటే ముందర పళ్ళని ఇందాక చెప్పాను, స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్తో పైన పళ్ళని ఏ లోపాలు ఉన్నా కూడా చాలా ఈజీగా సరిచేయచ్చు. దానికి జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాము. జిర్కోనియం అనేది చాలా అడ్వాన్స్డ్, లేటెస్ట్. అది చాలా పల్చుగా ఉంటాయి, బాగా తెల్లగా. మన న్యాచురల్ పళ్ళల్లోనే లైట్ పాస్ అయ్యే నేచర్ ఉంటుంది. అదే నేచర్ ట్రాన్స్లూసెన్సీ అంటాం దాన్ని. లైట్ పాస్ అయ్యి మళ్ళీ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే నేచరు ఈ జిర్కోనియం అనే పళ్ళల్లోని మెటీరియల్లోని కూడా రెప్లికేట్ అవ్వడం వల్ల న్యాచురల్ పళ్ళు ఎంత అందంగా న్యాచురల్గా ఉంటాయో, అంటే మెరుస్తూ ఎప్పుడు మాయిశ్చర్తో ఉంటాయో, ఈ జిర్కోనియం అనే మెటీరియల్లో కూడా సేమ్ అదే క్వాలిటీ రెప్లికేట్ అవుతుంది. పైగా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. సో సార్ ఇబ్బంది పడకండి. ఎవరికైనా ముంద పళ్ళల్లో ఇబ్బంది ఉన్నా, స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలన్నా కూడా జిర్కోనియం అనే మెటీరియల్తో చేయించుకుంటే చాలా చక్కగా చేస్తారు, చాలా న్యాచురల్గా ఉంటుంది. అసలు మీరు కూడా కొంతకాలానికి ఇది పెట్టిన పళ్ళ, స్మైల్ డిజైనింగ్ చేసిన పళ్ళ, లేదా పుట్టుకతో మీకు వచ్చిన పళ్ళ అనే కన్ఫ్యూజన్కి వెళ్ళే అవకాశం కూడా పూర్తిగా ఉంది. ఇప్పుడు డెంటల్లో అన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఇబ్బంది పడకండి. ఇట్లాంటి డౌట్స్, ఇట్లాంటి వాటితో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 అని. మీరు దానికి కాల్ చేసి మా దగ్గరికి రావచ్చు. వచ్చి ఫస్ట్ మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అసలు జిర్కోనియం అంటే మెటీరియల్ ఎలా ఉంటుంది, జిర్కోనియంతో చేసిన స్మైల్ డిజైనింగ్ కేసెస్ ఎలా ఉంటాయి, అంటే ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ తెలుసుకోవడం అన్నది మటుగా ప్రతి ఒక్కరికి తెలియాలి. 4 సంవత్సరాల నుంచి పాపం అయినా ఆ ముందర పళ్ళు విరిగిపోయి ఉంటే ఎంత అందవికారంగా ఉంటుందో ఆలోచించండి. ముందర పళ్ళు కరెక్ట్గా అందంగా ఉంటేనే, చక్కటి పళ్ళు వరుస ఉంటేనే చాలా చక్కగా కనపడతారు ఎవరైనా కూడా. ఆత్మవిశ్వాసం కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఎవరైనా వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే మా డాక్టర్తో మాట్లాడచ్చు. మీరు మాట్లాడడానికి, ఫొటోస్ చూడడానికి, చెకప్ చేయించుకోవడానికి, కౌన్సిలింగ్ కోసం మటుకు మేము 1 రూపీ కూడా ఛార్జ్ చేయం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్తే చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మ్యామ్. టీపీలో అదే స్పార్కల్స్ వస్తాయి కదా, ఎల్లో స్పార్కల్స్. ఎస్. అదే స్పార్కల్స్ పోవడానికి ఏం చేయాలి? అమ్మ మీకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయా? అయితే జస్ట్ 3 years బ్యాక్ నుండి రావడం మొదలు వస్తుంది. మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 18 అమ్మా మేడం. 19. 3 years బ్యాక్ నుంచి వస్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వనపర్తి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. అమ్మ ఒకటి ఏంటంటే పసుపచ్చ పళ్ళు అనేవి ఒకటి మీ డిస్ట్రిక్ట్లో వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండి ఆ వాటర్ మీరు చిన్నప్పుడు తీసుకుంటే పర్మనెంట్ టీత్ పసుపచ్చిగా ఫామ్ అవుతాయి ఒకటి. లేదా మీ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ వల్ల కావచ్చు, మీరు తినే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, పళ్ళు తూముకునే విధానం కావచ్చు, ఇట్లా ఏవి సరిగా లేకపోయినా కూడా పళ్ళు పసుపచ్చిగా మారిపోతూ ఉంటాయి. సో నీ కేసులో ఏంటంటే 2 విధాలుగా మీకు ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని తిరిగి నార్మల్గా వైట్గా పళ్ళు మరిపించడం, తెల్లటి పళ్ళు వరుస తీసుకురావడం అనేది పాసిబులే. అయితే మీకు టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్లోరోసిస్ సమస్యను కూడా అధిగమించవచ్చు. లేకపోతే స్మైల్ డిజైనింగ్ చేసుకున్నా కూడా ఫ్లోరోసిస్ ఇబ్బందిని దాటేయచ్చు. మనం చాలా ఈజీగా చక్కటి పళ్ళు వరుసని ఇవ్వచ్చు. అలా కాదు, పళ్ళు మీ హ్యాబిట్స్ వల్ల కనుక పళ్ళు పసుపచ్చిగా మారితే ఒక క్లీనింగ్ చేయించుకోవాలి. క్లీన్ చేయించుకున్న తర్వాత పళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అసలు పళ్ళు ఎలా తోముకోవాలి, పళ్ళు ట్రీట్మెంట్ తర్వాత
మీకు తిరిగి నార్మల్గా పసుపచ్చగా మారిపోకుండా ఉండాలంటే మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇబ్బంది పడకండి. మీకు కూడా హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ చేసి వచ్చి డాక్టర్ గారితో కూర్చొని చెకప్ చేయించుకోండి, మాట్లాడండి. 18 ఇయర్స్ అంటే చాలా చిన్న పిల్లలు కాలేజ్కి వెళ్తూ ఉంటారు, పసుపచ్చ పళ్ళతో వెళ్ళడం, నవ్వేటప్పుడు ఇలా పెదవులు మూసుకొని చెయ్యి అడ్డం పెట్టుకుని రావడం, ఇలాంటి ఇబ్బందులు ఇప్పుడు పడిన అవసరం లేదండి ఎవరుని. చాలా ఈజీగా వాటిలన్నింటినీ సాల్వ్ చేసుకుని కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. శంకర్ మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం అది పండ్లు తోమేటప్పుడు అది జిల్లుమంటుంది మేడం. ఏజ్ ఎంత శంకర్ మీది? ఇప్పుడు మనము పళ్ళు తోమేటప్పుడు జివ్వమంటున్నాయి. ఓకే ఓకే, నాకు అర్థమైంది మీ దావడలు జిల్లుమంటున్నాయి, ఎందుకనేది. మీ ఏజ్ ఎంత? మీ వయసు ఎంత? మేడం 34 ఉంటుంది. 34 ఇయర్స్కి పళ్ళు జిల్లు అనేదాన్ని సెన్సిటివిటీ సమస్య అంటామమ్మా. అయితే ఈ సెన్సిటివిటీ అనే సమస్య ఒక వయసు తర్వాత వస్తుంది డెఫినెట్గా కొంతవరకు. అంటే 45 సంవత్సరాలు దాటిన తర్వాత కొన్ని పళ్ళు అరగడం తరగడం, ఎందుకంటే మనం రోజు పళ్ళని వాడతాం కాబట్టి కొంతవరకు అరిగడం అనేది సహజమే. కానీ మీకేంటి 34 సంవత్సరాలకి అరిగిపోతున్నాయంటే ఒకటి పళ్ళు తోముకునే విధానం మీకు రావట్లేదు. బాగా గట్టిగా ఉండే బ్రష్తో బాగా బలంగా ఎక్కువసేపు పళ్ళు తోముకోవడం వల్ల కూడా పళ్ళు తెల్లగా మరవాలి అని కోరికతో చేస్తుంటారు కొంతమంది ఈ పనులు. సో వాళ్ళకు కూడా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. సో మీకు ఇంకొంతమందికి ఏంటి నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి ప్రొఫెషనల్స్ ఉంటారు, అంటే వైర్లు నోటితో కొరకడం, దారాలు నోటితో కొరకడం, గోల్డ్ కొరుక్కోవడం. సో ఇలాంటి హ్యాబిట్స్ ఉండే వాళ్ళల్లో కూడా పళ్ళు అనేవి అరిగిపోయి బాగా జిల్లుమని లాగుతుంటాయి. అసలు సెన్సిటివిటీ సమస్య ఏంటి? చల్లనీళ్ళు తగిలినా, వేడి తగిలినా, పులుపు తగిలినా, తీపి తగిలినా కూడా పళ్ళు జివ్వని లాగి ఆ నొప్పి ఇక్కడ తగిలినట్టు అనిపిస్తుంది, ఏమి చేయలేరు. సో వీళ్ళు ఏం చేస్తుంటారు, ట్రీట్మెంట్ చేయించుకోకపోగా ఫుడ్ని ఆల్టర్ చేస్తారు. అంటే వేడి, చల్లదనం, పులుపు, తీపి తినడం మానేస్తారు, పూర్తిగా మానేసి అవి తప్పించి వేరేవన్నీ తినడం మొదలు పెడతారు. అలా ఎంతకాలం మానేయగలరు? జీవితకాలం చేయలేరు కదా. కానీ దీనికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సెన్సిటివిటీ అనే సమస్యను చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా సాల్వ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంటే కనుక పేస్ట్ల ద్వారా, మెడికేషన్ ద్వారా మార్చచ్చు. లేదు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే లేజర్స్ వాడి సెన్సిటివిటీని తగ్గించవచ్చు. లేకపోతే బాగా ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్, అంటే పళ్ళు సగం విరిగిపోయే వరకు కూడా మీకు పళ్ళు అరిగిపోయి ఉంటే కనుక, లేదా కొన్ని సమస్యల వల్ల లైక్ పంటి తారీల్లోనే తల్లి గర్భంలో ఉండే కొన్ని సమస్యలు, కొన్ని జబ్బుల వల్ల పళ్ళు పొట్టుగా రాలిపోతూ ఉంటాయండి. సో వాళ్ళల్లో కూడా మనం క్రౌన్స్ కానీ క్యాపింగ్ కానీ చేసి మీ పళ్ళని సెక్యూర్ చేయొచ్చు, అంటే పంటిని కాపాడుకోవచ్చు. సో ఈ సమస్యలు ఏవైనా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. 34 ఇయర్స్ అంటే చాలా కాలంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది ఇంకా పడకండి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మీరు రండి, కూర్చోండి, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉందో చూసి ఆ స్టేజ్ ప్రకారం మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేసిన నెక్స్ట్ మూమెంట్ నుంచే మీరు అన్నీ తీసుకోవచ్చు. బ్రష్ చేసుకున్నప్పుడల్లా, నోట్లో నీళ్లు పడినప్పుడల్లా, ఇలా రోజు ఇబ్బంది, హింస పడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. డాక్టర్ గారు, కొంతమందికి పళ్ళు ఎత్తుగా ఉంటాయి, కొంతమందికి మరీ లోపలగా ఉంటాయి, కొంతమందికి అప్పటి జోనే ఎత్తుగా ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అలాగే అది పర్మనెంట్ ట్రీట్మెంటా, లేదంటే మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పళ్ళు యథాస్థితికి వచ్చేస్తాయి అంటారా? ఏముండదమ్మా, యాక్చువల్లీ ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ కొంతమందికి పళ్ళు ఎత్తుగా ఉంటాయి, బాగా పళ్ళు ఎత్తుగా ఉంటాయి. పళ్ళతో పాటు ఈ పై దవడ ఎముక కూడా ఎత్తుగా ఉంటుంది, లేకపోతే ఈ కింద జా బాగా ఇలా ముందుకు పొడుచుకొచ్చినట్టు ఉంటుంది, లేకపోతే ఈ జా వెనక్కి కొట్టినట్టు ఉంటుంది. అంటే అది పెరగదు, అది లోపలికి ఉంటుంది బాగా. సో ఈ సమస్యలన్నింటికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఎత్తు పళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు. క్లిప్పుల చికిత్స ద్వారా పళ్ళు మాత్రమే ఎత్తుగా ఉంటే చక్కగా వాటిని సరి చేయవచ్చు. పళ్ళ మధ్య సందులు, వంకర పళ్ళు, ఎత్తు పళ్ళు ట్రీట్మెంట్స్ పర్మనెంట్గా ఉంటాయి. క్లిప్పుల చికిత్స అనగానే చిన్నపిల్లలకు మాత్రమే చేసుకుంటారు అనుకుంటారు. చిన్నపిల్లలకు కాదండి, ఏ వయసు వారికైనా నోట్లో ఉండే ఎముక సపోర్ట్ చేస్తే చక్కగా చేసుకోవచ్చు. అంటే ఈవెన్ 40 సంవత్సరాల వాళ్ళకు కూడా క్లిప్పుల చికిత్సతోని పలువరసను సరి చేయొచ్చు, అయితే ఎత్తుపళ్ళను తగ్గించవచ్చు. రెండోది ఏంటి, రంగు. నల్లటి క్లిప్పులు నోట్లో వేసేస్తారు, ఇంక మేము వేసుకోము అనుకుంటారు. ఇప్పుడు అలా లేదు, పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులోకి వచ్చి అసలు వేసుకున్నారా, వేసుకోలేదా, ట్రీట్మెంట్ జరుగుతుందా, జరగలేదా అని కూడా తెలియకుండానే మీ ట్రీట్మెంట్ పూర్తవుతుంది. ఇంకొక అడ్వాన్స్మెంట్ అంటే మనం ఇంకొక అడుగు ముందుకేసిన తర్వాత ఏంటి, అసలు పంటి మీద కాకుండా పంటి వెనక భాగాన క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తుంది, దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం. సో ఇదొక అడ్వాన్స్మెంట్. చాలామందికి కూడా అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆన్ స్క్రీన్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, మోడల్స్ ఉంటారు, అలా మేల్ మోడల్స్ ఉంటారు, ఫీమేల్ మోడల్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఎత్తుపళ్ళు, పళ్ళ మధ్యన సందులు, వంకర పళ్ళు కరెక్ట్ చేసుకోవాలని కోరికున్నా కేవలం క్లిప్పులు వేసుకోవాలి అనే భయంతోనే చాలామంది ముందుకు రారు. కానీ ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఏంటంటే అసలు క్లిప్పులు కనపడవు, వెనకాతల పంటి వెనక భాగాన్ని క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ పూర్తి చేస్తున్నాం. దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం. ఇంకోటి క్లియర్ అలైనర్స్, అంటే అసలు క్లిప్పులు అనేవి వాడకూడదు.
ఉండకుండా ట్రాన్స్పరెంట్ ట్రేల్ మాదిరి ఉంటాయి. సో దానికి డాక్టర్ గారు సెటిల్గా ఇస్తారు. దాన్ని డాక్టర్ గారు చెప్పిన టైమింగ్స్ ప్రకారం వేసుకుని తీసేస్తూ ఉంటే మీకు ఉండే సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇంత ఈజీగా ఉంది ఎత్తుపళ్ళ చికిత్స అనేది. ఇంకోటి దవడ ఎముకలు. ఈ దవడ ఎముకలు ఎలాగో పుట్టుకతో ఎముకే పెద్దగా పెరిగిపోయింది, ఇంకా దీనికి సొల్యూషనే లేదంటారా? డెఫినెట్గా ఉంది. ఎముక ఎత్తుగా పెరిగినా కూడా ఈ కింద ఎముక కూడా బాగా ముందుకు ఇలా పొడుచుకొచ్చి ఇలా ఉంటారు చాలామంది. సో వాళ్ళకి కూడా చక్కగా ప్రొఫైల్ అంటే ఏ సైజులో ఉంటే అందంగా ఉంటారో దాన్ని తీర్చిదిద్ది అందంగా తయారు చేయడం ఇప్పుడు చాలా ఈజీగా చేయొచ్చండి. దాన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం. వాడుక భాషలో అందరూ రోజు వాడే భాషలోని ఒకరోజు కరెక్షన్ ఎత్తుపళ్ళ కరెక్షన్, ఒకరోజు ఎత్తుపళ్ళ కరెక్షన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దాన్ని చాలా ఈజీగా సరిచేయచ్చు. ఈ ఎముకల్ని సరిచేసి మీ ముఖాన్ని మరింత అందంగా మీరు ఎలా కోరితే అలా మార్చడం అనేది ఇప్పుడు చాలా ఈజీ. సో ఎవరికి ఇలాంటి సమస్యలు ఉన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 41420000 అని. ఆ నెంబర్కి కాల్ చేసి మా దగ్గరికి వచ్చి మా సమస్య ఇలా ఉంది, ఈ దవడ ఎముకలు ఎత్తుగా ఉన్నాయి, దీన్ని కరెక్ట్ చేయడం అవుతుందా, ఎత్తుపళ్ళు ఉన్నాయి, నా వయసు 30 సంవత్సరాలు, దీన్ని కరెక్ట్ చేయడం అవుతుందా, కరెక్ట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఉంటుందా, టెంపరీగా ఉంటుందా, ఇవన్నీ కూడా మీరు అడగచ్చు మమ్మల్ని కూర్చొని. మా పర్మనెంట్లో ఇదొక ప్రత్యేకమైన సౌకర్యం. ప్రతి ఒక్కరికి దంతవైద్యం అలవాటు కావాలి. దంతవైద్యంలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ అంటే మనం సాధించిన గొప్పతనం, పురోగతి, మనకున్న అడ్వాన్స్మెంట్స్ని ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఎవరికి డౌట్స్ ఉన్నా, ఇన్హిబిషన్స్ ఉన్నా వెనకాల లోపల అణుచుకోవాల్సిన అవసరం అసలే లేదు. మా దగ్గరికి హ్యాపీగా రావచ్చు. మీ సమస్య ఏంటనేది చెప్పి డాక్టర్ గారితో ఇది సాల్వ్ అవుతుందా అవ్వదని క్లారిటీ తీసుకొని సరైన నాలెడ్జ్ తీసుకోండి. నెట్లో చదవద్దు, ఫ్రెండ్స్ని అడగద్దు, రిలేటివ్స్ని అడగద్దు, మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో పనిచేసే కుర్రాళ్ళని అడగద్దు. వాళ్ళకన్నా డాక్టర్లకి ఎక్కువ తెలిసి ఉంటుంది కదా, వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ చదువు ఉంటారు కదా, వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ అదే ప్రొఫెషన్లో ఉంటారు కదా. సో మీకు రైట్ నాలెడ్జ్ ఎప్పుడు, రైట్ గైడెన్స్ ఎప్పుడు డాక్టర్ గారే ఇవ్వగలరు. సో డాక్టర్ గారితో మీరు ఎప్పుడైనా మాట్లాడాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచెస్ రండి. 45 బ్రాంచెస్ ఉన్నాయి. ఏదో ఒక బ్రాంచ్ మీ ఇంటి దగ్గర ఉంటుంది. మీరు హ్యాపీగా వచ్చి మాతో అడిగి కూర్చుని హ్యాపీగా మాట్లాడి వెళ్ళొచ్చు. ఓకే, జహీరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 మేడం, నమస్తే అండి. డాక్టర్ గారి నుంచి కొంచెం మాట్లాడాలండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య చెప్పండి. చెప్పండి సార్. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. సరే అమ్మా, అది నా పండ్లు మధ్య నుంచి కరిగిపోతున్నాయమ్మా. మధ్య నుంచి కరిగిపోతున్నాయి, కింద బాగున్నాయి, పైన బాగున్నాయి, మధ్య నుంచి కరిగిపోతున్నాయి. దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అది అర్థం కావచ్చు. కరిగిపోతున్నాయా అరిగిపోతున్నాయా సార్ మీవి? అరిగిపోతున్నాయి, మధ్యన అరిగిపోతున్నాయి అన్నమాట. మధ్య సగానికి గుట్కలు తింటాను. వయసు ఎంత మీది సార్? ఏజ్ ఎంత మీది? 40 years ఉంటుందమ్మా. షుగర్ ఉందా మీకు? షుగర్ చక్కెర వ్యాధి ఉందా? ఏం లేదమ్మా, షుగర్ ఏం లేదు నాకు. షుగర్ బీపీ ఏం లేదమ్మా. సరే, ఒకటి ఏంటంటే పాలు గుట్కాలు తినకూడదు. ఫస్ట్ పాయింట్. యాజ్ అ డాక్టర్గా నేను సపోర్ట్ చేయను దాన్ని. అసలు తినడం వల్ల ఏంటంటే ఇప్పటివరకు బాగానే ఉన్నారు, అదృష్టం, దేవుడి దయ. తర్వాత ఏంటి, మీరు ఇంకా కంటిన్యూ చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు ఉంటుంది సార్. అంటే 70 నుంచి 80% వరకు నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు డైరెక్ట్ గుట్కాలవే తింటున్నారు, తినద్దు. ఇప్పటి వరకు మానేయాలని రియలైజ్ అయితే మానేయడం మంచిది. ఇంకోటి, పళ్ళు అరిగిపోతున్నాయి అంటున్నారు. పళ్ళు అరిగిపోవడానికి ఒకటి, మీకు పళ్ళు కొరికే అలవాటు ఉండొచ్చు. పళ్ళు సగం అరిగిపోయినాయి అంటే పళ్ళు కొరికే అలవాటు ఉంది అని అర్థం. కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి. ఏంటంటే నాలుగు పై పళ్ళు కిందకి పళ్ళ మధ్య పెట్టి తోస్తారు ఇలా. సో వాళ్ళల్లో కూడా ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ఇంకొంతమందికి పళ్ళు కొరుకుతారు, కోపం వచ్చినా వాళ్ళకి తెలియకుండానే పళ్ళు కొరికే హ్యాబిట్ ఉంటుంది. నిద్దట్లో కొరుకుతారు, కోపం వస్తే కొరుకుతారు, కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఆనందం వచ్చినా కొరుకుతారు. వీళ్ళన్నిటికి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది కేవలం పళ్ళ వరకే ఆగదు. పళ్ళు అరిగిపోతాయి, ఈ జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఈ జాయింట్స్ దెబ్బతింటా ఉంటాయి, కింద బోన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీనికి. అయినా ఇబ్బంది ఏం లేదు. దీనికి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి, మీ సగం అరిగిపోయిన పళ్ళని చక్కగా బిల్డప్ చేయొచ్చు సార్. క్యాపింగ్ చేసి నీట్గా మీకు ముందు ఎలా ఉండే ఆ ఫోటోలు తెచ్చుకోండి. మీరు తెచ్చుకుంటే మీకు ముందర ఎలా ఉండేవో అందంగా మనం తిరిగి అలా చేయడం ఇప్పుడు పాసిబిలిటీ ఉంది. అలా చేయించిన తర్వాత మీకు పళ్ళు అంత అరిగిపోవడానికి రీజన్ ఏంటి, డాక్టర్ గారు ఆ కాజ్ చెప్తారు మీకు. అంటే దేనివల్ల అరిగిపోతున్నాయి, ఒకళ్ళు మీరు పళ్ళు తూముకునే పద్ధత, పళ్ళు కొరికేదా, నిద్దట్లో ఇబ్బందా, లేదా మీరు ఏదో ప్రొఫెషనల్గా ఏమైనా పళ్ళని అబ్యూస్ చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ చూసి చెప్తారు. దానికి తగిన రెమెడీ కూడా ఇస్తారు. దానికి నిద్దట్లో పళ్ళు కొరికే వాళ్ళకు కూడా పైన ట్రేస్ పెడతారండి, గార్డ్స్ పెడతారు, నైట్ గార్డ్స్ అనేవి ఉంటాయి. అవి వేసుకోవడం వల్ల ఈ
నిద్దట్లో మీరు పెట్టే ప్రెషరు పంటి పైన జాయింట్ పైన పడకుండా అవి మధ్యలో కాపాడుతూ ఉంటాయి అనమాట. చాలా ఈజీ ట్రీట్మెంట్ అది. కాకపోతే చాలామందికి తెలీదు అది ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు చాలా సమస్యల్ని ఓవర్కమ్ అవ్వచ్చు అని. సో జహీరాబాద్ కూడా హైదరాబాద్ దగ్గర సార్. మీరు ఒకసారి కాల్ చేసి మీరు శ్రమ అనుకోకుండా వచ్చి కూర్చోండి. మీరు చెప్పే ప్రతి సమస్యకి సాల్యూషన్ ఉంది. ఇప్పుడు కూడా మీకు పూర్తిగా ఏది డ్యామేజ్ జరగలేదు, అన్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉన్నాయి. మీరు ఇప్పుడే కనుక వస్తే చాలా ఈజీగా అవన్నీ నార్మల్కి తెచ్చేసి మీరు ముందు ఎలా ఉండేవారో అలా చేయడం చాలా ఈజీ. మీరు వచ్చినందుకు, మాతో మాట్లాడినందుకు, మాతో చూపించుకున్నందుకు, మీకు అవసరమైతే ఒక ఎక్స్రే తీసుకున్నందుకు మా దగ్గర ఛార్జెస్ ఏమీ ఉండవు. మీరు కాన్ఫిడెంట్గా మా దగ్గరికి వచ్చేసి మీ సమస్య గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురావచ్చు. ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే స్పెషలిస్టులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు, ఎక్స్రేలు అందుబాటులో ఉంటాయి, అన్నీ అందుబాటులో ఉంటాయి. ఆ నిమిషమే ఆ రోజు మీరు వెంటనే స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ మీ సమస్య గురించి మీరు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం ఎత్తుపళ్ళ ఒక సమస్య అయితే చాలా మందికి గ్యాప్స్ ఉంటాయి, పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. దానివల్ల కూడా చాలా మందికి ఓపెన్గా స్మైల్ చేయలేరు, ఫొటోస్ దిగడం కూడా చాలా మంది సిగ్గుపడుతుంటారు. ఓన్లీ క్లోజ్ చేసుకుని ఫొటోస్ దిగుతూ ఉంటారు, మూతంతా క్లోజ్ చేసుకొని. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అలాగే గ్యాప్ సైజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా? ఒకవేళ గ్యాప్ సైజ్ పెద్దగా ఉంటే దాన్ని ఎలా ఫిల్అప్ చేస్తారు? అమ్మ, గ్యాప్స్ అనేవి చాలా డిస్టర్బింగ్ ప్రాబ్లం. ఒకటి గ్యాప్ వల్ల ఏంటి, మాట్లాడడానికి క్లారిటీ ఉండదు, అంటే స్పష్టత ఉండదు మాట్లాడే ఉచ్చారణలో. రెండు అపీరెన్స్. చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఉమెన్ అన్న జెంట్స్ అన్న, అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈవెన్ టీనేజ్ పిల్లల దగ్గర నుంచి అపీరెన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే చూడటానికి బాగుండాలి, నవ్వితే చక్కగా నవ్వాలి, ఇంప్రెసివ్ స్మైల్ ఉండాలి అనే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఈ అపీరెన్స్ అనేది 90% పడిపోతుంది. ఎప్పుడైతే పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నా, ఎత్తుపళ్ళు ఉన్నా, వంకర పళ్ళు ఉన్నా అపీరెన్స్ ఇలా డ్రాప్ అవుతుంది. సో దాని గురించి కూడా అదొక మేజర్ ఇబ్బంది. సో ఈ రెండు, ఒకటి గ్యాప్స్ అనేవి పుట్టుకతోనే వస్తాయి. అంటే చిన్నప్పుడు పళ్ళు పర్మనెంట్ టీత్ మొలిచినప్పుడే గ్యాప్స్గా ఫామ్ అవుతాయి. వాటికి క్లిప్పులు చికిత్సతో కరెక్ట్ చేయొచ్చు. రెండు, ఆడవాళ్ళు అయితే 35 సంవత్సరాలు దాటిన తర్వాత, మగవాళ్ళు అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ సమస్యల వల్ల చిగుళ్ళ మీద ఒత్తిళ్ళు పడి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు పక్కకి జరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనగానే ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేసే మేజర్ సమస్య అది. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ని అసలు ఎవరు పట్టించుకోరు. ఎవరికైతే ఆరోగ్యంగా ఉండే పళ్ళు కావాలన్నా, తెల్లగా మెరిసే పళ్ళు కావాలన్నా, దృఢంగా జీవితకాలం కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండా ఉండే చక్కటి పళ్ళు వరుస కావాలంటే ఫస్ట్ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే పళ్ళకి ఎప్పుడు చిగుళ్ళే పునాదులు. ఎప్పుడైతే పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో పళ్ళల్లో పాచి పేరుకున్నట్టే చిగుళ్ళలో కూడా పాచి పేరుకుంటుంది. పళ్ళని క్లీన్ చేసుకున్నట్టే చిగుళ్ళని క్లీన్ చేయించుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు పళ్ళు దృఢంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, నోటి దుర్వాసన రాదు, పళ్ళు పక్కకి జరగవు, పళ్ళ మధ్యన సందులు రావు. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ని ఎందుకు గుర్తించలేరు, ఎందుకు పళ్ళు పక్కకి సందులు వచ్చేసి పళ్ళు ఊడి పడిపోయే వరకు ఎందుకు డాక్టర్ గారి దగ్గరికి రాలేరు అంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్లో పెయిన్ అనే సిమ్టమ్ కనపడదు. అందువల్ల పేషెంట్లు ఎవరు గుర్తించకపోవడానికి మెయిన్ రీజన్. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యడానికి సిమ్టమ్స్ మటు కనిపిస్తుంటాయి. అంటే బ్రష్ చేసుకుంటుంటే బ్లీడింగ్ కనిపిస్తున్నా, ఎవరైతే పళ్ళు తూంగుంటప్పుడు నెత్తురు వస్తున్నా, లేదా నోటి దుర్వాసన వస్తున్నా, పళ్ళు అప్పటికప్పుడే కొత్తగా పళ్ళ మధ్యన సందులు వస్తున్నట్టు అనిపిస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోయి పళ్ళు పొడవుగా అయినట్టు అనిపిస్తున్నా, పళ్ళ మధ్యన సందులు ఏర్పడి ఆహారం ఎక్కువగా ఇరికిపోతున్నా కూడా, లేకపోతే నోట్లో చిగుళ్ళని దురద పెడుతున్నట్టు అనిపిస్తున్నాను, చిగుళ్ళకి చీమ్ పట్టినా కూడా. సో ఈ కండిషన్స్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు గుర్తించి వెంటనే డాక్టర్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ చిగుళ్ళ వరకు, పళ్ళు వరకే లోకలైజ్ వరకు ఉంటే పర్వాలేదు. ఒక పన్నుతో ఆగదు చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది. ఒక పన్ను నుంచి ఒక పన్నుకి అలా నోట్లో ఉండే పళ్ళన్నిటికీ పాకి జనరలైజ్డ్గా పంటికి సపోర్ట్ చేసి ఎముకనంతా తినేసి ఒక్కొక్క పన్ను రాలిపోయి చిన్న వయసులో నోట్లో ఉండే పళ్ళన్నీ వదిలే రాలిపోతాయి. అదొక మేజర్ డిసడ్వాంటేజ్. రెండోది ఏంటి, సరే నోటి వరకు పంటి వరకే ఆగినా కూడా ట్రీట్మెంట్ చేసుకుని కృత్రిమ దంతాలు పెట్టుకోవచ్చు. కానీ అది నోటి వరకు, పంటి వరకు, ఆ పంటికి సపోర్ట్ చేసి ఎముక వరకు ఆగదు. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అందులో ఉండే బ్యాక్టీరియాకి పాకే లక్షణం ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియా వల్ల గుండె జబ్బులు వస్తాయి, లంగ్స్కి సంబంధించిన జబ్బులు వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది, లివర్ కిడ్నీలు పాడవుతాయి, రక్తం కలుషితం అవుతుంది. సో శరీరం అంతా కూడా కలుషితం చేసే లక్షణం ఈ చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియాకు ఉంటుంది. సో పళ్ళతో పాటు చిగుళ్ళు కూడా క్లీన్గా పెట్టుకోవాలి. సో ఈ సిమ్టమ్స్ ఎవరికున్నా కూడా హెసిటేట్ చేయొద్దు, నెగ్లెక్ట్ అసలే చేయొద్దు. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి. చాలా ఈజీ ట్రీట్మెంట్స్, జస్ట్ గంట వ్యవధిలో మీ పళ్ళు చిగుళ్ళు క్లీన్ చేసి పంపించేస్తారు. పళ్ళ మధ్యన సందులు ఈ చిగుళ్ళ వ్యాధి వల్ల కూడా వస్తాయి. ఇలాగా చిగుళ్ళ వ్యాధులు ఉంటే సందులు ఎందుకు వస్తాయి? ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, చిగుళ్ళని పాడు చేసి ఇన్ఫెక్ట్ చేయడంతో పాటు అక్కడతో ఆగకుండా పంటికి సపోర్ట్ చేసి ఎముక వరకు వెళ్ళి ఎముకను తినేస్తుంది. ఎముక ఎప్పుడైతే తినేసిందో ఎముక అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎముక అరిగిపోగానే పళ్ళు కదలడం స్టార్ట్ అవుతాయి. పళ్ళు కదిలి ఒక్కొక్కటిగా రాలిపోతుంది. ఫస్ట్ దశ ఏంటంటే పళ్ళు పక్కకి జరగడం, సందులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. రెండో దశ ముందు పళ్ళు పొడుచుకొచ్చినట్టు ఎత్తు పెరుగుతాయి. మూడో దశ ఈ దంతాలన్నీ స్లైట్గా మొబిలిటీ వచ్చి రాలి పడిపోతుంటాయి. సో ఇలా దశల వారీగా నోట్లో ఉండే పళ్ళు చిన్న వయసులో, అంటే 20, 30, 40 సంవత్సరాల్లోనే
మీ శాశ్వత దంతాలు కోల్పోయి కృత్రిమ దంతాల మీద ఆధారపడుతున్నారు. పళ్ళ మధ్యన సందుల్ని కరెక్ట్ చేయడం చాలా ఈజీ. ఒక వయసు తర్వాత పళ్ళ మధ్యన సందులు చిగుళ్ళ వ్యాధుల వల్ల వచ్చినా కూడా వాటిని చక్కగా మాన్పించి వాటి ముందు దశలో ఎలా ఉందో, అంటే మీ ముందు చిగుళ్ళ వ్యాధి సోకకు ముందు మీ పలు వరుస దగ్గరగా అందంగా ఎలా పేర్చినట్టున్నాయో అలా తీర్చిదిద్దడం ఇప్పుడు చాలా ఈజీ. చాలా పర్మనెంట్గా కూడా చేస్తాం స్మైల్ డిజైనింగ్ ద్వారా. అదే చిన్నప్పుడే ఉంటే క్లిప్పుల చికిత్స ద్వారా చేయొచ్చు. సో పళ్ళ మధ్యన సందులు వస్తుంటే ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. అది ప్రమాదకరమైన జబ్బులకి దారితీస్తుంది. మీ అందం తగ్గడమే కాదు, మీ శరీరం మొత్తం పాడయ్యే అవకాశం కూడా పూర్తిగా ఉంటుంది. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. హలో సంజయ్ గారు, చెప్పండి సమస్య చెప్పండి. ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు మేడం చెప్తున్నారు యాక్చువల్గా. అదే మా మిస్సెస్కి వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 12 years అవుతుందండి. ఓకే. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే 12 years అప్పుడు మ్యారేజ్ బిఫోర్ ఏమైంది, క్లిప్ పెట్టించింది తను. ఓకే. టీత్కి క్లిప్స్ పెట్టారు. ఓకే. అది ఎత్తుగా ఉన్నాయి పళ్ళు అని చెప్పి క్లిప్ పెట్టించింది. ఓకే. సో తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year కి తీసేసాము. ఆఫ్టర్ దట్ ఇప్పుడు 12 years తర్వాత మా మిసెస్ కి ఏమవుతుందంటే ఆ టీత్ మధ్యలో గ్యాప్ వచ్చింది బాగా. అంటే ఒక 3 teeth ఉంటాయి లోపలికి. ఆ టీత్ మధ్యలో చాలా గ్యాప్ పెరుగుతా వస్తుంది. అది మేము లాస్ట్ 6 months నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. దానికి ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా డెంటిస్ట్ అని ఒకసారి కన్సల్ట్ చేసాము. కన్సల్ట్ చేస్తే మళ్ళీ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మళ్ళీ క్లిప్ పెడదామండి, మీరు ఓకే అయితే చెప్పండి, మన క్లిప్ పెట్టేద్దాము, మళ్ళీ ఒక 1 year 1.5 year మీరు అట్లా పెట్టుకొని ఉంచాలి. ఆఫ్టర్ దట్ మళ్ళీ గ్రాడ్యువల్ గా తీయడం పెట్టడం అట్లా చేస్తా ఉండండి, మీకు రిజల్ట్ ఉంటది అని చెప్పారు. అంటే అది ఎంతవరకు మనకు పాసిబిలిటీ ఉంది, ఎంతవరకు క్యూర్ అవుతుంది? ఇప్పుడు మీరు చెప్తున్నారు అది చిగుళ్ళు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, ఊడిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సార్ ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఏంటంటే 12 సంవత్సరాల క్రితం జరిగింది ట్రీట్మెంట్, కానీ 1 సంవత్సరం క్రితం వరకు మీ పళ్ళలో ఎలాంటి మార్పు లేదు. మానే ఉన్నారు ఆవిడ, పళ్ళు లోపలికి అండి. కానీ 1 year నుంచి పళ్ళు సడన్గా పక్కకి జరగడం అనేది స్టార్ట్ అయింది. అదే 1 yearలో జరిగే మార్పులు ఏముంటాయండి? ఏమి ఉండవు కదా. ఏదైనా జబ్బు వస్తేనే కొత్త మార్పులు అనేవి కనపడతాయి. సో యాజ్ ఐ సెడ్, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయింది మీ వైఫ్కి. ఒక వయసు తర్వాత చిగుళ్ళ పైన ఒత్తిడి కలిగి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది సర్వసాధారణం, ఉమెన్లో కానీ మెన్లో కానీ, డౌటే లేదు అందులో. కానీ దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్టింగ్లో, ఇప్పుడు జ్వరం రాగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్ తీసుకుంటామా? అంతే కదండి. ఇప్పుడు ఈ చిగుళ్ళలో కూడా అంతే. ఒంటికి జ్వరం వస్తే యాంటీబయాటిక్ ఎలా తీసుకుంటామో, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిగుళ్ళు క్లీన్ చేయించుకుంటాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్, అయిపోతుంది. సో అలాగే మీ వైఫ్కి కూడా పళ్ళతో పాటు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయ్యి అది చిగుళ్ళ వరకే పరిమితం అయినప్పుడు మీరు గుర్తించలేదు దాన్ని. చిన్న మార్పులు కనిపిస్తే గుర్తించకపోవడానికి చిగుళ్ళ ఇన్ఫెక్షన్లో పెయిన్ ఉండదు. సో అది ఎముక వరకు అయి పళ్ళు పక్కకి జరుగుతున్నాయి. ఫస్ట్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోండి. 2, ఎత్తు పెరుగుతున్న పళ్ళని చాలా ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. 1 year 1.5 year క్లిప్ అవసరం లేదండి. ఈరోజు క్లిప్పులు 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలలు వేస్తారు తప్ప, ఆల్రెడీ గ్యాప్స్ ఉండి జస్ట్ స్పేస్ క్లోజ్ చేయడానికి అయితే 6 months సరిపోద్ది. క్లిప్పుల చికిత్స చేసుకోవచ్చు, లేదా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. తీసి పెట్టుకుని అలాంటి రీటైనర్లు కూడా ఇప్పుడు ఇవ్వట్లేదండి. మనం చాలా ముందుకు వచ్చాం, చాలా అడ్వాన్స్మెంట్లో ఉన్నాం. ఇప్పుడు తీసి పెట్టుకునే రీటైనర్ కాకుండా ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తున్నాం. అంటే పంటి వెనకాతలే రీటైనర్స్ని అతికించేస్తున్నాం. చాలా ఈజీగా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా చేయించుకోవచ్చు. ఖమ్మంలో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉందండి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి ఆ అడ్రస్ కనుక్కొని వెళ్ళి కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడండి. సిమిలర్ కేసెస్ ఏమున్నాయి చూపించమని అడగండి. మీకు ఎక్స్రే తీస్తారు, మీతో మాట్లాడడానికి నాతో మాట్లాడడానికి కూడా మీకు కాల్ ఛార్జ్ ఉంది. కానీ మా హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడడానికి మేము ఆ ఛార్జ్ కూడా చేయం. హ్యాపీగా కూర్చొని మీ మిస్సెస్ని కూడా తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడండి. మీ ప్రాబ్లమ్కి 100% సొల్యూషన్ ఉంది. మీ మిస్సెస్కి చక్కటి పలువసి రాయడం 100కి 100 పాళ్ళు పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో నేను చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.